అబ్బా వేడి వేడి అన్నంలో చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి వేసుకొని పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉందండి అసలు మామూలుగా లేదు. నేను తింటాం చూసి మీకు తినాలనిపిస్తుందా? అయితే ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఫస్ట్ అయితే మా అమ్మ మామిడికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తుడిచైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందండి. దీని పేరే చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి. ఇంకా అందుకే మామిడికాయలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోనే ఆయిల్ ఉప్పేసి అయితే ఫస్ట్ ఈ రెండు ముక్కలకు పట్టేలాగైతే కలుపుకోవాలండి. ఇక నెక్స్ట్ అయితే ఇందులోనే కొంచెం మెంతుపిండి, అలానే ఇంకొంచెం ఆవపిండి, కారం వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా. సేమ్ అండి దీని ప్రాసెస్ కూడా మన ఆవకాయ పచ్చళ్ళలానే ఉండిద్ది, కాదే ముక్కలే చిన్నగా ఉంటాయి, ఈజీగా పట్టుకోవచ్చు. ఇందులో దంచిన చిన్నులపాయలు వేసుకొని ఇంకోసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం తాలింపు పెట్టుకుంటాం. మనం మామిడికాయ పచ్చడికి తాలింపు పెట్టుకోం కదా, దీనికి తాలింపు పెట్టుకుంటామండి. ఇక బాండీలో ఆయిల్ వేసి ఇందులోనే ఎండుమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర వేసి తాలింపుని ఎక్కువ మాడనివ్వకుండా దోరగా వేయించుకొని అయితే కిందకి దించుకోవాలండి. ఆయిల్ చల్లారిపోయినాక మన పచ్చళ్ళు అయితే కలుపుకుంటామే. అంతే అండి, మన చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా తెలియపోతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.